ఏమంటే వారికి మందులు ఇచ్చి వారికి కావాల్సిన కనీసం సౌకర్యం ప్రాథమిక వైద్యం చేయడానికి ఏమంటే ఎన్నో వేల రూపాయలు వారి సొంత డబ్బులు దేవుని యొక్క పరిచర్య నిమిత్తం ఏమంటే ఏమాత్రం రాకపోయినా దేవుని కోసం నిలవబడి అద్భుతమైన పరిచర్య చేస్తున్నారు. అందును బట్టి థామస్ గారిని దేవుడు దీవించుగాక. ప్రతి ఆదివారం కూడా భోజనాలు, ప్రతి శుక్రవారం కూడా అనేకమైన స్నాక్స్, దేవుని యొక్క బిడ్డను, దేవుని యొక్క ప్రేమను క్రియల రూపంలో చూపిస్తున్నారు. ఏంటి సార్ అంటే తప్పకుండా దేవుడు నన్ను రక్షించాడు, ఈ ప్రేమను అనేక మందికి చూపించారు. ఈ యేసు ప్రభు నమ్ముకున్నారంటే దుర్గాడిలో ఏ పాస్టర్ గారు కూడా ఒప్పుకోలేదు. అయినప్పటికీ కూడా సింగిల్ గా నిలవబడి నేను దేవుని యొక్క పరిచర్య కోసం నిలవబడతానని నిలవబడ్డారు. ఈ రోజు 2 సంఘాలను కట్టడానికి దేవుడు కృప చూపించారు. తప్పకుండా ఈ యొక్క పరిచర్య ముందుకు సాగేటట్లు మీరందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుని యొక్క అనుగ్రహం దైవజనుల మీద ఉండేటట్లు, అలాగే త్వరలో చక్కని వివాహం కూడా డాక్టర్ గారికి జరిగేటట్లు మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఈ సమయంలో ఏమండి మన మధ్యకి డాక్టర్ గారు రావడం చాలా సంతోషం. వారికి ప్రేమపూర్వకంగా ఒక చిన్న సన్మానం డాక్టర్ గారు చేద్దాం అనుకుంటున్నారు. థామస్ గారు దయచేసి ఈ ఆహ్వానాన్ని మన్నించి దయచేసి ఈ కార్యక్రమంలో మీరు పాల్పొందాల్సిందిగా కోరుచున్నాను. మేము పిలిచినప్పుడు అలాగనే ఈ యొక్క ఆహ్వానాన్ని మన్నించి మా మధ్యకి వచ్చిన రెవరెండ్ డాక్టర్ పిఎన్ రాజు గారిని ఈ సమయంలో వచ్చి కుర్చీలో కూర్చోవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ఈ సమయంలో కార్యక్రమాన్ని ఇస్తున్నాం. ఇక నేనేదో సంపాదించుకుంటున్నా. అనేక మంది ప్రాణాలు నిలబెడుతూ అనేక మందికి వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ గారు ఈరోజు ఈ ప్రాంతాన్ని ప్రేమించి ఈ కార్యక్రమం జరిగించడానికి దేవదేవుడు గొప్ప కృపను అనుగ్రహించి ఉన్నారు. ఈ సందర్భంగా కూడా